రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పారు. 2011లో వెస్టిండీస్తో కోహ్లీ అరంగేట్రం చేశారు. 14 ఏళ్ల టెస్ట్ కెరియర్ సంతృప్తిని ఇచ్చిందని కోహ్లీ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 123 టెస్టుల్లో 9230 పరుగులు చేశాడు. టెస్టుల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ అత్యధిక వ్యక్తిగత పరుగులు 254. ఇటీవల హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కోహ్లీ కూడా టెస్టుల నుంచి తప్పుకున్నారని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రఘు అందిస్తారు. రఘు. సాయి మాధవి, ఇండియన్ లెజెండ్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఏదైతే గత కొద్ది రోజులుగా సస్పెన్స్ నడుస్తుందో విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. తర్వాత బీసీసీఐ విరాట్ కోహ్లీ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని చెప్పేసి బీసీసీఐ రిక్వెస్ట్ చేసినట్టు దీని మీద కొద్ది రోజులుగా చాలా తర్జన భర్జన జరుగుతున్నాయి. ఎట్టకేళ్లకు ఇవాళ మనకు తెలిసి వచ్చింది ఏంటంటే విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. విరాట్ కోహ్లీ ఒక టెస్ట్ కెరియర్ ముగిసింది. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు అనేది అయితే మనకు కన్ఫర్మ్ గా తెలిసి వచ్చింది. అయితే ఇక్కడ మరికొద్ది రోజుల్లో జూన్ 20th రోజు మనకి ఆస్ట్రేలియా సిరీస్ స్టార్ట్ అవబోతుంది. ఇంగ్లాండ్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. ఇంగ్లాండ్ తో దాదాపు ఒక లాంగ్ టెస్ట్ ఫార్మాట్ లో ఒక 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఒకటి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పిచ్లపై అనుభవం లేని కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఇండియాలో. తర్వాత ఇప్పటికే రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్ క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళిద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ యంగ్ టీమ్ ని ఇంగ్లాండ్ పంపించడం అంటే మళ్ళీ మరొకసారి మనం వాళ్ళు అక్కడ ఫేస్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి సెలెక్టర్లు విరాట్ కోహ్లీని ఎట్లన్నా చేసి ఈ సిరీస్ ఆడాలని చెప్పేసి ఒత్తిడి చేశారు. విరాట్ కోహ్లీ ఒప్పుకోలేదన్న విషయాలు గత కొద్ది రోజులుగా మీడియాలో నడుస్తున్నాయి. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు అయితే మనకి ఇప్పుడే అంటే మనకి బీసీసీఐ సోర్సెస్ కావచ్చు, తర్వాత సీనియర్ సెలెక్టర్స్, సీనియర్ క్రికెటర్స్ ద్వారా అందిన సోర్స్ సమాచారం ఏంటంటే నిజానికి క్రికెట్ బోర్డు మన బీసీసీఐ టెస్ట్ ఫార్మాట్ లో ఒక యంగ్ టీమ్ ని ఇప్పటి నుంచి మనం ఫర్నిచ్ చేయాలని, అందుకనే ఈ యొక్క సీనియర్స్ ని ఏదైతే గత ఆస్ట్రేలియా సిరీస్ లో పూర్తిగా విఫలమయ్యారు రోహిత్ శర్మ కావచ్చు, తర్వాత విరాట్ కోహ్లీ అండ్ రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళంతా కూడా ఎప్పుడైతే మనం లాస్ట్ టెస్ట్ ఫార్మాట్ లో గత కొంతకాలంగా టీమిండియా ఫ్లాప్ అయింది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ఎప్పుడైతే క్రికెట్ కోచ్ గా ఎంపికయ్యారో ఆ తర్వాత జరిగిన సిరీస్ లలో ఎప్పుడు లేనిది మనం స్వదేశంలో కూడా న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిపోయాం. ఈ నేపథ్యంలో టీంలో మార్పులు ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి గౌతమ్ గంభీర్ యొక్క ఫోర్స్ చాలా ఉంది, సీనియర్ క్రికెటర్లను పక్కన పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి మనకి వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే బోర్డు కూడా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మాత్రం చాలా క్వశ్చన్స్ ఇక్కడ మనకి రేజ్ అవుతున్నాయి. నిజంగానే బీసీసీఐ అనేది విరాట్ కోహ్లీని రిక్వెస్ట్ చేసిందా, లేదంటే రిక్వెస్ట్ చేసి విరాట్ కోహ్లీ కాదన్నాడా అనే ప్రశ్నలు మాత్రం ఇది ఎవరికి ఇప్పటికి $1 మిలియన్ క్వశ్చన్ లాగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఒక లెజెండ్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ యొక్క టెస్ట్ కెరియర్ మాత్రం ముగిసింది. గత మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే షార్టర్ ఫార్మాట్ లో కంటే రెడ్ బాల్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదనేది మాత్రం అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే T20 అండ్ టెస్ట్ వన్డే ఫార్మాట్ తో పోలిస్తే విరాట్ కోహ్లీ టెస్టుల్లో మాత్రం అంటే ఆయన యొక్క క్యాలిబర్ కి తగ్గట్టుగా మనకు ఫిగర్స్ కనిపించవు. మొత్తం 120 టెస్ట్ మ్యాచ్లలో విరాట్ కోహ్లీ 30 సెంచరీలు సాధించాడు. 10,000 పరుగులకు కొద్ది దూరంలో అంటే 9,000 చిల్లర పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో 10,000 హాల్ మార్క్ ను అందుకుంటే బాగుండు విరాట్ కోహ్లీ టెస్ట్లలో కూడా అని చెప్పేసి అతని యొక్క కోట్లాది మంది ఫ్యాన్స్ చాలా వెయిట్ చేశారు. తన నిర్ణయం మార్చుకోవాలి. ఎందుకంటే టీమ్ ని చూస్తే కూడా మనం ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ లో చాలా స్వింగింగ్ కండిషన్స్ ఉంటాయి. అక్కడ పిచ్ మీద ఎక్కడ ఎలా మూవ్ అవుతుందో బంతి అక్కడ నిలబడమే కష్టము. అందుకని ఇప్పుడే రోహిత్ శర్మ ఆల్రెడీ తప్పుకున్నాడు. ఎందుకంటే వీళ్ళ యొక్క వ్యూహం కూడా ఏంటంటే రానున్న వరల్డ్ కప్ వరకు టీమ్ లో కొనసాగాలంటే ఏదైనా ఒక ఫార్మాట్ కు తప్పుకుంటే కొంచెం ప్రెషర్ తగ్గుతుందేమో, వర్క్ లోడ్ కూడా ఎక్కువ అవుతుంది. వర్క్ లోడ్ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. సో విరాట్ కోహ్లీ ప్లాన్స్ ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడాలి, తర్వాత రానున్న T20 వరల్డ్ కప్ ఉంది. సో ఈ మేజర్ టోర్నీలో ఐసీసీ టోర్నమెంట్లలో ఆడాలి.
అన్న వ్యూహం మేబీ కావచ్చు. అందుకనే టెస్ట్ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడేమో, తన యొక్క నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదని చెప్పేసి తెలుస్తోంది. అంటే బీసీసీఐ మాత్రం ఒక విషయం మాత్రం క్లియర్ గా చెప్పాలి సాయి మాధవి, ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ఒక టెస్ట్ వరల్డ్ సిరీస్ ఉంటుందో ఆ వరల్డ్ సిరీస్ టెస్ట్ సైకిల్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ రాబోయే సిరీస్ నుంచి ఒక ఫ్రెష్ టెస్ట్ వరల్డ్ సిరీస్ అనేది స్టార్ట్ అవబోతుంది. అందులో భాగంగా మనం మొట్టమొదట ఇంగ్లాండ్ లో పర్యటించబోతున్నాము. 5 టెస్ట్ సిరీస్ జరగబోతుంది. సో ఇప్పటి నుంచి ఒక కొత్త టీం ని, యంగ్ క్రికెటర్స్ చాలా మంది ఉన్నారు, టెస్ట్ ఫార్మాట్ లో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అన్న ధోరణిలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తుంది. గౌతమ్ గంభీర్ రీసెంట్ గా కొన్ని కామెంట్స్ చేశాడు. ఏంటంటే క్రికెట్ కంటే అంటే ఒక వ్యవస్థను మించి వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యము, క్రికెట్ మించి ఇంకెవరు ఉండరు అనేది. అంటే ఈ కామెంట్స్ చూసుకుంటే మనం ఏంటంటే ఎవరైనా సరే, ఎంత పెద్ద ప్లేయర్స్ అయినా సరే, క్రికెట్ కన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు, అందరినీ క్రికెట్ వల్లనే వాళ్ళు పాపులర్ అవుతారు, గేమ్ ని మించిన వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో రోహిత్ శర్మతో కానీ విరాట్ కోహ్లీతో కానీ తనకి ఎలాంటి విభేదాలు లేవని కూడా గౌతమ్ గంభీర్ చెప్పారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనేది మాత్రం కొంచెం అందరినీ కొంచెం అంటే ఇంట్రెస్టింగ్, ఇండియన్ క్రికెట్ లో ఇది ఒక సెన్సేషనల్ అవబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఇప్పటికే రోహిత్ శర్మ రిటైర్డ్ అవడం, తర్వాత రవిచంద్రన్ అశ్విన్ కూడా లేకపోవడం, దీంతో ఇక రానున్న ఇంగ్లాండ్ సిరీస్ లో కేవలం 2 ప్లేయర్లు మాత్రమే సీనియర్స్ గా ఉండబోతున్నారు. వాళ్ళు ఎవరంటే రవీంద్ర జడేజా అండ్ జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళిద్దరు తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా యంగ్ టీమే ఉండబోతుంది. కాకపోతే బీసీసీఐ ఎప్పుడైనా సరే ఏదైతే 2007 వరల్డ్ కప్ ఫెయిల్ అయిన తర్వాత, వన్డే వరల్డ్ కప్, ఆ తర్వాత జరిగిన T20 వరల్డ్ కప్ కూడా అట్లనే యువకులను నమ్ముకొని మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్స్ ఇచ్చి మన వాళ్ళు అద్భుతాలు చేశారు. సో యంగ్ బ్లడ్ ని ఎప్పటికైనా నమ్ముకొని ఈ యొక్క ప్రయోగాత్మకమైన ఫలితాలు సాధించింది బీసీసీఐ గతంలో కూడా. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అనేది మన ఇండియన్ టీం మీద ఎలా ఎఫెక్ట్ చూపబోతుంది, తర్వాత కోహ్లీ లేని ఆ యొక్క సీనియర్లు లేని లోటును రానున్న ఇంగ్లాండ్ సిరీస్ లో టీమిండియా ఎలా అధిగమిస్తుంది, ఇది నిజం చెప్పాలంటే గౌతమ్ గంభీర్ యొక్క స్టామినాకి, గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలకి రానున్న ఇంగ్లాండ్ సిరీస్ మాత్రం ఒక లిట్మస్ టెస్ట్ కాబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్లేయర్ గా విరాట్ కోహ్లీని కనుక అనలైజ్ చేస్తే ఓవరాల్ గా టీమిండియా మీద అతను వేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. సచిన్ తెండూల్కర్ లాంటి ఒక అంటే క్రికెట్ గాడ్ అని చెప్పేసి పిలుచుకుంటారు అందరూ. సచిన్ తెండూల్కర్ తర్వాత మళ్ళీ ఇండియన్ క్రికెట్ టీమ్ లో అంత పెద్ద ఇంపాక్ట్ చేసిన ప్లేయర్ ఇంకెవరు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విరాట్ కోహ్లీని గమనిస్తే T20 అండ్ వన్డేలో కాకుండా టెస్ట్లలో కూడా చాలా గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు విరాట్ కోహ్లీ. అతని యొక్క హైయెస్ట్ స్కోర్ 2254 రన్స్ అండ్ 30 సెంచరీల హాల్ మార్క్ ను మొన్ననే అందుకున్నాడు గత సిరీస్ లో. కాకపోతే ఆ లాస్ట్ సిరీస్ లో మాత్రం 5 టెస్ట్లలో కేవలం 190 రన్స్ మాత్రమే చేశాడు. అందులో కేవలం ఒకే సెంచరీ, మిగతా అంతా కూడా పూర్ ఫామ్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కోహ్లీ యొక్క టెస్ట్ పర్ఫార్మెన్స్ పై చాలా మంది విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకోవచ్చు సాయి మాధవి. రైట్ రఘు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.